తల్లిదండ్రులు తమ పిల్లలకి కొన్ని అలవాట్లు నేర్పిస్తూ ఉంటారు. పిల్లలు మాలాన్ చేసేటప్పుడు వారి బొటనవేలు వారికి ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ ఏడుపు ఆపేస్తారనుకుంటారు. ఈ బొటనవేలు పిల్లలు నోట్లో వేసుకోవడం వల్ల వచ్చే శాశ్వత దంతాలు వంకర టింకరగా వచ్చే అవకాశం ఉంది. ఈ బొటనవేలుని నోట్లో వేసుకోవడం అన్నది డెంటల్ పరిభాషలో థంబ్ సక్కింగ్ హ్యాబిట్ అంటాము. ఈ థంబ్ సక్కింగ్ హ్యాబిట్ వల్ల ఈ వచ్చే శాశ్వత దంతాలు ఎగుడు దిగుడుగా మరియు జాస్ అంటే ఎముక భాగం వంకర టింకరగా వచ్చే అవకాశం ఉంది. అదే మాదిరిగా కొంతమంది పిల్లలు నోటిలో ఉన్న నాలికతో వచ్చే ఎదిగే శాశ్వత దంతాలని ముందుకు తోయడం వల్ల వచ్చే దంతాలు కూడా ఎగుడు దిగుడుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే మాదిరిగా కొంతమంది పిల్లలు రాత్రివేళ నిద్రపోయేటప్పుడు ఈ నోరు తెరుచుకొని నిద్రపోవడం వల్ల, అదే మాదిరిగా నోటితో శ్వాస పీల్చుకోవడం వల్ల వచ్చే శాశ్వత దంతాలు ఎగుడు దిగుడుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని మేము డెంటల్ పరిభాషలోని మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ అంటాము. ఇట్లాంటి అలవాట్లు తల్లిదండ్రులు సకాలంలో గుర్తించినట్లయితే, వారిని వెంటనే దంతవైద్యుడి దగ్గర తీసుకొచ్చినట్టయితే కనుక ఈ అలవాట్లని మనం మాన్పించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే మాదిరిగా ఈ అలవాట్లని మనం శాశ్వతంగా మాన్పించే అవకాశాలు ఉండడం వల్ల వచ్చే శాశ్వత దంతాలు అందమైన ఆకృతిలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు మారాన్ చేసేటప్పుడు వారిని ఊరుకోబెట్టడానికి లేదంటే నెమ్మదించడానికి మనం సాధారణంగా వారికి చాక్లెట్స్ లేదంటే స్వీట్స్ ఇస్తూ ఉంటాము. ఈ చాక్లెట్స్ మరియు స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఈ చాక్లెట్స్లోని స్వీట్స్లోని ఈ చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇవి దంతాలపైన యాక్ట్ చేసి ఈ దంతాలని పుప్పిపళ్ళు లేదంటే పుచ్చిపోయే విధంగా చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఈ స్వీట్స్ లేదంటే చాక్లెట్స్ ఇవన్నీ ఈ స్టికీ సబ్స్టెన్సెస్ అంటాము. ఇవి జిలాటిన్ లాగా ఉంటాయి. ఈ దంతాలపైన అతుక్కుపోయి కొంతకాలానికి దంతము మంచిగా ఉన్న దంతాన్ని ఇవి రంధ్రాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో స్వీట్స్ చాక్లెట్స్ ఇచ్చిన ప్రతిసారి వారికి కొంత వాటరు ఇచ్చినట్టయితే కనుక, వారు వాటర్తో నోటిని పుక్కిలించుకున్నట్లయితే కనుక ఈ పదార్థాలు ఆ పంటిపైన ఇరుక్కునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే మాదిరిగా ఆహారం తిన్న ప్రతిసారి ఈ నీటితో నోటిని పుక్కిలించుకున్నట్లయితే కనుక నోరు శుభ్రంగా ఉండడం వల్ల పిప్పుపళ్ళు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి పిప్పుపన్ను వచ్చినట్టయితే కనుక ఇది మొదటి దశలను గుర్తించి దంతవైద్యుని సంప్రదించినట్టయితే కనుక ఈ పిప్పుపన్నుకి ఫిల్లింగ్స్ నార్మల్ వైట్ ఫిల్లింగ్స్ చేసి దీన్ని మళ్ళీ సరిచేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్టయితే, అదేవిధంగా ప్రతి 6 నెలలకి ఒకసారి దంతవైద్యుడిని సంప్రదించినట్లయితే కనుక తమ దంతాల్ని అందంగా కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి.